नमस्श्री यतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. Search for real happiness. నిజమైన ఆనందాన్ని అన్వేషించటం. మనసున్నంతకాలం నిజమైన ఆనందం ఉండదు. నిజమైన ఆనందం మనస్సుకి ఆవల ఉంది. The true happiness is beyond the mind. Every day we experience that. ప్రతిరోజు అనుభవిస్తున్నాం ఆనందాన్ని. గాఢ నిద్రలో బ్రహ్మాండంగా. మనస్సు లేనప్పుడు పరమానందంలో ఒలలాడుతున్నాం. నిజానికి మళ్ళీ మనం జాగృత స్థితిలోకి రాగానే, మేలుకోగానే మనస్సు వస్తుంది. మనసుతో పాటు ప్రపంచము. మనసు వచ్చిందంటేనే ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, పెయిన్ అండ్ ప్లెషర్, అట్రాక్షన్ అండ్ ఎవర్షన్, లైక్స్ అండ్ డిస్లైక్స్. కాబట్టి కొంచెం ఆనందం, కొంచెం దుఃఖం, ఈ రెండింటి మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటాం, ఊగుతూ ఉంటాం. సో ద రియల్ హ్యాపీనెస్ ఎందుకన్నారంటే, దట్ హ్యాపీనెస్ విచ్ వీ గెట్ నౌ ఇది షార్ట్ లివ్డ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్, ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్, momentary happiness. So that's the reason it is unreal happiness. But what we are seeking is eternal happiness. Happiness which doesn't diminish with time. కొద్దిసేపు ఆనందం, కొద్దిసేపు దుఃఖం కాకుండా కేవలం ఆనందమే నాకు దొరకదా? కాంట్ ఐ హ్యావ్ ఓన్లీ హ్యాపీనెస్ అంటే మనసును దాటిపోవాల్సిందే. సో మనకి ఇక్కడ పెద్ద థియరీ అవసరం లేదు ఈ విషయంలో, అందరికీ తెలిసినటువంటి విషయమే. సెసేషన్ ఆఫ్ డిజైర్ ఈజ్ ద వే టు ఎటర్నల్ హ్యాపీనెస్ అండ్ ఇమ్మోర్టాలిటీ. కోరికని పూర్తిగా త్యజించటం ఎలా అనేటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి సవాలు. రామకృష్ణ వారు చెప్పినట్లు ఇమ్మీడియట్గా అది సాధ్యం కాదు, కొంత టైం పడుతుంది. అందుకని ఆయన డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయమంటున్నారు. పద్మపత్రమివాంభసి, తామరాకు నీటిలో ఉంటుంది కానీ నీరు దానికి అంటుకోదు. పడవ నీటిలో ఉంటుంది కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అలా నిర్లిప్తంగా ఉండాలి. అంటే పని చేయొద్దా? పని చేయాలి, కానీ నిస్సంగ బుద్ధితో చేయాలి. ఏది అంటుకోకూడదు మనకి. ఎప్పుడు మనకి ప్రపంచం అంటుకోకుండా ఉంటుందంటే నిరంతరము మృత్యుని ధ్యానించినప్పుడు. మరణం చాలా దగ్గరగా ఉంది అని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు నిస్సంగ బుద్ధి అలవడుతుంది మనకి. మనం అప్పుడు ఏ పని చేసినా కూడా అందులో తగులుకుపోవటం ఉండదు ఈ ప్రపంచంలో. అప్పుడు అది కూడా కోరిక లేకుండా జీవించడంతో సమానం అవుతుంది. ఇప్పుడు మనకి నిజమైన ఆనందం వస్తుంది. దానికి కొంత అభ్యాసం అవసరం అవుతుంది. ఎందుకంటే మనకి ఈ అనేక జన్మలుగా ఈ సంస్కారాలు ఏర్పడ్డాయి. ద టెండెన్సీస్, ద కార్మిక్ ఫార్మేషన్స్, ఇన్హెరిటెడ్ టెండెన్సీస్, సంస్కారాస్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. దీస్ సంస్కారాస్ ఆర్ దీస్ టెండెన్సీస్ ఆర్ నాట్ అలోయింగ్ us టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ true happiness. So we have to practice abhyasa, abhyasa, abhyasa. Through abhyasa we will attain to that true immortality. So Sri Ramakrishna has given a practical solution, asking us, be like that lotus leaf. Don't get attached to the things of the world because everything is impermanent. మనకి సమస్య ఏంటంటే, నేను ప్రతి నిమిషము ఇంపర్మనెంట్ అని అనుకుంటే అసలు ఏం పని చేయలేనేమో,
ఒక భయం వచ్చేస్తుందేమో అని మనం అనుకుంటాం. కాదు, దట్ ఈజ్ రియల్ లైఫ్ బిగిన్స్ ఓన్లీ వెన్ యూ థింక్ దట్ ద వరల్డ్ ఈజ్ అన్రియల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఇంపర్మనెంట్. ఎందుకంటే అప్పుడు మనకి నిజంగా భయం పోతుంది. ఇప్పుడు ఇంకెక్కువ భయం ఉంది మనకి. నేను ఇంత కష్టపడి సడన్గా ఏమైనా అయిందనుకోండి, అంత వేస్ట్ అయిపోతుంది అని. అప్పుడు మనకు ఆ భయం ఉండదు ఇంకా. ఎందుకంటే ఉన్నది ఉంటుంది, పోయేది పోతుంది అని అనుకున్నప్పుడు ఆ ఫ్రీడమ్ నుంచి నిజమైనటువంటి కర్మ వస్తుంది. నిజానికి ఆ వ్యక్తి మాత్రమే నిజంగా జీవిస్తున్నట్లు. మిగతా వాళ్ళందరూ ప్రతి నిమిషం భయపడుతూ బాధపడుతూ ఏం జరుగుతూ అని ఆదుర్దాతో గడిపేటువంటి మనుషులు నిజమైన ఆనందాన్ని ఎప్పుడూ పొందలేరు. మనకి మన సనాతన ధర్మంలో వాళ్ళు చెప్పినటువంటి బోధలు మనం స్వీకరించకుండా ఒక రకమైనటువంటి సమాజాన్ని సృష్టించుకున్నాం ఈరోజు. వాళ్ళు చెప్పింది ఏంటి? ఈ ప్రపంచం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? మనం గత 5,000 సంవత్సరాలుగా చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, మొత్తం ప్రపంచం మొత్తం యూ హ్యావ్ టేకెన్ అన్యూజువల్ ఇంట్రెస్ట్ ఇన్ ద వరల్డ్, extraordinary interest in the world which they have dismissed as Maya, which they have dismissed as unreal. We are trying to make a reality out of an unreal entity. That is the biggest blunder we have done. నేను అంటే దేహమే అనుకొని ఈ దేహ సౌఖ్యాల కోసం, దేహాన్ని సుఖపెట్టడం కోసం we have created so many things, so much of luxury. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా అవి కావాలి, అవి పొందితే నేను సుఖంగా ఉంటానని అందరం ఆ ప్రయత్నంలో ఉన్నాం. మంచి ఉద్యోగం, ఎక్కువ డబ్బులు వచ్చే జీతం వచ్చే ఉద్యోగం, అవన్నీ కూడా దానికే. మన ఐడియా ఆఫ్ హ్యాపీనెస్ ఇక్కడికి కన్ఫైన్ చేసేసుకున్నాం. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, ప్రపంచం అంతా నీకు ఇచ్చినా కూడా, ప్రపంచంలో ఉన్న భౌతిక సంపదలన్నీ నీకు ఇచ్చినప్పటికీ కూడా మనసు ఉంటుంది, ఇంకా బలంగా తయారవుతుంది. కాబట్టి నీకు ఆనందం రాదు. మనసు నిన్ను బంధించి వేస్తుంది ఈ కోరికల మధ్యలో. ఈ వస్తు సంపదని పెంచుకుంటూ పోతుంటే నిజానికి నీకు ప్రపంచాన్ని మొత్తం నీ చేతిలో పెట్టినా నువ్వు సంతోషంగా ఉండవు. కాబట్టి ప్రపంచం మీద ఆసక్తిని తగ్గించుకో, అది మనసు వలన ఉత్పన్నమవుతుంది. ఆ మనోరాహిత్యాన్ని కోరుకో, మనోరాహిత్యం కోసం ప్రయత్నం చేయి. దానికి భగవంతుడి శరణాగతి, శరణు వేడు. నేను కాదు నువ్వే చేస్తున్నావు, ఈ శరీరం ఈ మనస్సు కూడా నీది అన్న భావనతో నిరంతరం సదా ఇట్స్ యువర్ మైండ్, ఇట్స్ యువర్ బాడీ అని అనుకుంటూ నువ్వు ఈ ప్రపంచంలో ఉండు అని వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మనం వినలేదు ఇప్పుడు. సో అక్కడి నుంచే వస్తుంది మనకి సమస్య. మనన నిర్మాణ మాత్రమేవ జగత్రయం తస్మాత్ సర్వముసృజ్య శాంతాత్మ స్వాత్మని ఏవ నివసిష్యసి. యోగ వాసిష్టల వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తారు, మనన నిర్మాణ మాత్రమేవ. త్రూ ద కోజిటేషన్ ఆఫ్ ద మైండ్ universe appears. Universe is not there outside your mind. When we are in deep sleep, as we don't have the mind, the universe is also not there. So the universe is unreal. It exists only in relation to the mind. But focus ikkada పెట్టారు. చూసే ప్రపంచం కాదు, చూస్తున్న వ్యక్తి ముఖ్యం. We are certifying the universe. We are certifying the existence of the universe. మనందరం నిద్రపోయాం అనుకోండి, ప్రపంచం మొత్తం, అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు, అమెరికా వాళ్ళు, మనం ఒకటేసారి నిద్రపోయాం. అందరూ నిద్రపోయారు. ప్రపంచంలో ఎవరు కూడా మేల్కోలేరు మనిషి. అప్పుడు ప్రపంచం ఉన్నట్టా లేదన్నట్టా? లేదు, ప్రపంచం లేదు. అప్పుడు అందరం గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, ప్రపంచం లేదు. ఎందుకంటే దేర్ మస్ట్ బి సంబడి టు సర్టిఫై ద యూనివర్స్. ఇట్ ఈస్ యూ హూ సర్టిఫై ద యూనివర్స్. ద సన్ మే బి వెరీ బిగ్, ద సన్ మే బి సచ్ ఎ బ్రైట్ ఆబ్జెక్ట్. కళ్ళు లేవనుకోండి మనకి, సూర్యుడు ఉన్నట్టా లేనట్ట? సూర్యుడు లేనట్టు. Because you have the eyes, you look at it and you certify that the sun exists. మనం యాక్చువల్లీ యూనివర్స్కి ఉనికిని ఇస్తున్నాం. యూనివర్స్ నిజంగా లేదు అక్కడ. మనం లేకపోతే యూనివర్స్ లేదు, మనసు లేకపోతే యూనివర్స్ లేదు. ఆ యూనివర్స్ లేనప్పుడు మనం మన స్వస్వరూపంలో ఉన్నాం. వీఆర్ ఇన్ అవర్ ఓన్ ట్రూ నేచర్. మనన నిర్మాణ మాత్రమేవ. దట్స్ కాల్డ్ కోజిటేషన్ ఇంగ్లీష్లో. రాత్రిపూట గాఢ నిద్రలో మననం లేదు కాబట్టి ప్రపంచం లేదు. మెల్కోగానే మనసు వస్తుంది. మనసు అంటే మననం. ఆ మననం ద్వారా యూనివర్స్ ప్రత్యక్షమవుతుంది. తస్మాత్ సర్వముసృజ్య. అప్పుడు అన్నింటిని వదిలేసి స్వాత్మని ఏవ నివసిష్యసి. నీలో నువ్వు ఉండంటున్నావు. ఆ నీలో నీవు ఉండటం, మనలో మనం ఉండటం చేతగాక వీఆర్ కల్టివేటింగ్ డిజైర్స్. కోరికలను పెంచుకుంటూ ఆ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందాక మా ప్రసాద్ మహారాజ్ చెప్పినట్టు, happiness presents itself before man wearing the
వేరింగ్ ది క్రౌన్ ఆఫ్ సారో ఆన్ ఇట్స్ హెడ్. ఈ ప్రపంచంలో ఎవరైతే ఆనందాన్ని వెతుకుతారో వాళ్ళు దుఃఖాన్ని కూడా తీసుకోవాలి బై డిఫాల్ట్. రెండు కలిసి వస్తాయి. వివేకానంద సేస్ హ్యాపీనెస్ అండ్ మిజరీ, దే ఆర్ అవర్స్ అండ్ రివర్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. రెండు సెపరేట్ అయితే దాన్ని పక్కన పెట్టి ఇది ఒకటే తీసుకోను. మనం చాలా తెలివైన వాళ్ళని. ఒక కాయిన్ లాగా వస్తుంది. కాయిన్ని సెపరేట్ చేయలేం కదా, బొమ్మ బోర్స్ని సెపరేట్ చేయగలదు. హెడ్ అండ్ టెయిల్, కెన్ యూ సెపరేట్ ద హెడ్ అండ్ టెయిల్ ఇన్ ఏ కాయిన్? దే కమ్ టుగెదర్ లైక్ దిస్. సో ఈ ప్రపంచంలో ఏ ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా యూ విల్ హ్యావ్ బోత్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంతో తాదాత్మ్యం చెందొద్దు, ప్రపంచంతో లయం అవ్వద్దు, ప్రపంచానికి ఉనికిని ఇవ్వద్దు, ప్రపంచానికి ఎగ్జిస్టెన్స్ని ఇవ్వద్దని చెప్పారు. డినై ఇట్. మైండ్ కీప్స్ ప్రొజెక్టింగ్. ప్రపంచాన్ని సృష్టిస్తూ పోతూ ఉంటుంది. మనసుని పక్కన పెట్టేయి, అప్పుడు ప్రపంచం ఉండదు. ప్రపంచం లేనప్పుడు నీలో నువ్వు ఉంటావు. నీలో నువ్వు ఉంటే సమస్తం నువ్వే, ఇంకా వేరేది ఏమీ లేదు ప్రపంచం అని ఒక అతి గొప్ప డిస్కవరీ, ద ప్రొఫౌండెస్ట్ డిస్కవరీ దట్ హ్యాస్ ఎవర్ బీన్ మేడ్. రామకృష్ణ పరమహంస యూజ్డ్ టు సే ద వరల్డ్ ఈజ్ అన్రియల్. హ్యాడ్ దిస్ బీన్ రియల్ ఐ వుడ్ హ్యావ్ కవర్డ్ కామార్పుకుర్ విత్ గోల్డ్. ఆ గ్రామం ఎక్కడైతే ఆయన పుట్టారో నేను దీనికి పూర్తిగా బంగారంతో ఆచ్ఛాదన చేసేవాడిని ఈ గ్రామాన్ని. నిజంగా ప్రపంచం కనుక రియల్ అయితే లోపలే ఉంది ఆనందం అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఋషులు ముందు 5,000 సంవత్సరాల నుంచి. కానీ మనం ఇప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఈ అర్బనైజేషన్ ఇట్లాంటివి తీసుకొచ్చుకున్నాం. డబ్బులు లేకపోతే జీవితం లేదన్నటువంటి కంక్లూజన్కి వచ్చేసాం ఇప్పుడు. కాబట్టి ఈ ఇమ్మీడియట్ నెసెసిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి కోసం చేసే ప్రయత్నంలోనే జీవితం అంతా గడిచిపోతుంది నిజానికి. అప్పుడు ఏం చేయాలి మరి? స్వామీజీ రామకృష్ణ పరమహంసరావు గారు చెప్పారు, ఏకాంతంలోకి వెళ్ళమన్నారు. అంటే మనం కోరికలను తగ్గించుకొని, అంటే కనీస అవసరాలు అంటాం. ఆ కనీస అవసరాలు కూడా మనకు నిర్వచనం లేదు ఇప్పుడు. అందరూ మేము కనీస అవసరాల కోసమే పాటుపడుతూనే ఉంటున్నాం. ఒక 100 కోట్లు ఉన్నాయని కూడా నేను కనీస అవసరాల కోసమే పాటుపడుతున్నా అంటాడు. అది సమస్య. అక్కడ ఒక మహాత్మా గాంధీ ఎట్లా ఉన్నారు, రామకృష్ణ పరమహంసరావు ఎట్లా గడిపారు, రమణ మహర్షి ఎట్లా గడిపారు, వాళ్ళు ఉదాహరణలు మనకి. బేర్ మినిమం, దే సస్టైన్ దెమ్సెల్వ్స్ విత్ బేర్ మినిమం. ప్రపంచానికి కోగ్నిజెన్స్ ఇవ్వలేవాళ్ళు. ఇది అన్రియల్ అంటే అన్రియల్ అంతే. ఇఫ్ ఇట్స్ అన్రియల్ వై ఇట్స్ ఐ నీడ్ ఆల్ దీస్ థింగ్స్, దిస్ మనీ, ప్రాపర్టీస్, ఫిజికల్ పొజిషన్స్, ఐ డోంట్ నీడ్ దట్ మచ్. తగ్గించుకుంటూ పోయారు. ఎందుకంటే ద ఫర్మ్ కన్విక్షన్ దే హ్యావ్ డెవలప్డ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ దట్ ద వరల్డ్ ఈజ్ అన్రియల్, ద సోర్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ ఇస్ విత్ ఇన్ మీ. నిజమైనటువంటి ఆనందం యొక్క మూలం నాలోనే ఉంది అన్న గట్టి విశ్వాసం వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి దేర్ వాజ్ నో డైకాటమీ ఇన్ దేర్ మైండ్స్. మనకి ఇంకా డైకాటం ఉంది. ఎన్ని చెప్పినా, ఎంత వేదాంతం చెప్పినా, ఎన్నిసార్లు విన్నా, ప్రపంచం నుంచి ఆనందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇది దాడిపోయిన తర్వాత. సో ఈ వైరాగ్య బీజాలు అంత తొందరగా నాటుకోవు. ప్రాపంచిక వాసనలు, ప్రాపంచిక కోరికలకు సంబంధించినటువంటి బీజాలు నాటుకున్నట్లు ఈ వైరాగ్య బీజాలు నాటుకోవడం చాలా కష్టం. త్యాగేనైకే అమృతత్వ మానషు, ఓన్లీ త్రూ రెనౌన్సియేషన్ ఇమ్మోర్టాలిటీ కెన్ బి అటైన్డ్, ఎటర్నల్ పీస్ అండ్ హ్యాపీనెస్ కెన్ బి అటైన్డ్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వాళ్ళు మళ్ళీ దాన్నే వాళ్ళు ఉద్ఘాటించారు ఉపనిషత్తుల్లో. దానికి వేరే మార్గం లేదు. నాణ్య పంథ, వేరే మార్గం అంటే వాళ్ళు చెప్పేవాడు మనకి. కానీ మనం వాళ్ళని పక్కన పెట్టి కొత్త మార్గాలు కనుక్కోవాలనుకుంటున్నాం. 2 కావాలి నాకు, ప్రపంచం కావాలి, భగవంతుడు కావాలి. ఐ వాంట్ యోగా అండ్ ఐ వాంట్ భోగా. సో భగవంతుడు ఒకటే కండిషన్ పెట్టాడు. నేను మళ్ళీ చెప్తూ ఉంటాను అన్ని ఉపన్యాసాల్లో. నేను కావాలా, నా ప్రపంచం కావాలా నిర్ణయించుకో. నేను కావాలా, నా మాయ కావాలా. నా ప్రపంచాన్ని కోరుకుంటే నేను కనపడను. నేను కనపడాలంటే నా ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఒకటే కండిషన్ పెట్టాడు. ఎన్నో మల్టిపుల్ కండిషన్స్ ఆయన పెడితే అబ్బో చాలా కాంప్లికేటెడ్ మాయని సృష్టించాడు అనుకోవచ్చు. ఓన్లీ వన్ కండిషన్, యూ ట్రై టు ఫుల్ఫిల్ దట్ సింగిల్ కండిషన్ అండ్ అటైన్ ద టోటల్ ఫుల్ఫిల్మెంట్. చాలా సింపుల్. నథింగ్ ఈజ్ ఈజీ, మోర్ ఈజీ దాన్ యాక్చువల్లీ దిస్ వేదాంత, బట్ నథింగ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు పుట్ దట్ ఇన్ టు ప్రాక్టీస్. ఎక్కడ సమస్య వస్తుందంటే ఈ సంస్కారాలు, ఈ జన్మాంతర సంస్కారాలు ఏదైతే ఉన్నాయో. మైండ్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రాంగ్ నౌ, వెరీ పవర్ఫుల్, అన్ఈల్డింగ్. ఇట్స్ లైక్ ఎ వైల్డ్ హార్స్, వీఆర్ రైడింగ్ ఎ వైల్డ్ హార్స్. యూ వాంట్ టు టేమ్ ఇట్, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు టేమ్ ఎ వైల్డ్ హార్స్, ఇట్ నీడ్స్ సమ్ ట్రైనింగ్. వెంటనే మనకు లొంగదు. దాని వైల్డ్ హార్స్ మీద సారీ చేస్తున్నాం, అది కింద పడేయకూడదు. దాని మీద అలర్ట్నెస్ కూడా లేదు మనకి. అది వైల్డ్ హార్స్ని సారీ చేస్తున్నాం, అడవి గుర్రం మీద సారీ చేస్తున్నాం, స్పృహ కూడా లేదు. సడన్గా ఏదైనా అవుతుంది, బ్యారం అంటారు, ఇంకంత ఏడుపు. అట్లీస్ట్ యూ షుడ్ బి అవేర్ దట్ యు ఆర్ యాక్చువల్లీ రైడింగ్ ఎ వైల్డ్ హార్స్, దట్ ఈస్ ద మైండ్. ఇప్పుడు మనకి కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. స్వేచ్ఛ
స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు అందరూ. స్వేచ్ఛ అంటే నా మనసుకి ఏది దోస్తే అది చేస్తా, నా మనసుకి ఏది దోస్తే చేస్తా అంటున్నామంటే పూర్తిగా బానిసనవ్వాలనుకుంటున్నా అని చెప్పడం. ఇప్పటికే పెద్ద స్లేవరీ, ఇప్పుడున్న బానిసత్వమే మహాబానిసత్వం. దీంట్లోంచి బయటపడాలంటే కొన్ని జన్మలు ప్రయత్నం చేయాలి మనకున్న సంస్కారాలకి. అట్లాంటి దానికి తోడు ఈ ఆధునికంగా మాట్లాడేది ఏంటంటే ఎవరు స్వేచ్ఛ వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి, నాకు ఏం కనిపిస్తే అది చేస్తానంటే బేసికలీ వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ ఐ వాంట్ గివ్ ఫ్రీ రెయిన్ టు ద మైండ్. అడవి గుర్రానికి కళ్ళెం లేకుండా స్వారీ చేయాలంటున్నాం, కళ్ళెం ఉంటేనే అది లొంగదు, కళ్ళెం లేకుండా అడవి గుర్రాన్ని స్వారీ చేయాలనుకుంటున్నా అని చెప్తారు. ఇప్పుడు కింద పడేస్తుంది, మనం కింద ఉంటాం, అది పైన ఉంటుంది అంతే. మనసు ఇప్పుడు చేసేది అదే. దానికే కొత్త కొత్త పేర్లు, కొంగుబాటు, డిప్రెషను, ఆత్మహత్యలు, రకరకాల ఇవన్నీ. దే ఆర్ ద ఈవిల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ నోయింగ్ వాట్ వీ ఆర్. The Lord says that it is my maya, daivi hesha gunamayi, mama maya duratyaya, mameva ye prapadyante, mayam etham tarantite. So, what is this instruction? You see here in mind, my genius, my ingenuity is involved in there. This is not your creation, our creation, mind is this, my creation. So you have to come to me if you want to be rescued from the mind. If you want to come out of the stranglehold of mind, it's like octopus is holding us. So you have to come to me, I will help you. Em ledante, surrender anante. So everything is you, thou and thine, as Sri Ramakrishna would say. Nenu nadi ante ajnanam, thou and thine, needi neeve. Oh Lord, not I and mine, but thou and thine. Keep saying this again and again. ఒకసారి రాగానే అనగానే ఈ ఐ అండ్ మైన్ పోదది, పట్టుకుంది మన ఇట్లా దేంలా, గోస్ట్లా, ఇట్స్ గోబ్లిన్. చిత్త బేతాళ, చిత్త పిశాచం యొక్క స్ట్రాంగిల్ హోల్డ్ నుంచి, ఆ పట్టు నుంచి విడిపించుకోవాలంటే కొంత ప్రయత్నం అవసరమవుతుంది. ఇది ఒక మంచి సాధన, రామకృష్ణ వారు చెప్పిన సాధన. నాట్ ఐ అండ్ మైన్ బట్ దౌ అండ్ దైన్, నాట్ ఐ అండ్ మైన్ బట్ దౌ అండ్ దైన్. దిస్ బాడీ, మైండ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్. రాత్రింబగళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉండాలి. అప్పుడు ఒక పీరియడ్ తర్వాత ఏమవుతుందంటే ఆ శరీరం, మనసు పూర్తిగా భగవంతుడి యొక్క ఉపకరణంగా మారినప్పుడు యూ ఎక్స్పీరియన్స్ ద ఫ్రీడమ్ అండ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ అబ్సల్యూట్ జాయ్. అప్పుడు మనం ఆ పరమానందాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. ఎందుకంటే ఈ నేను పోయిన వెంటనే అక్కడ ఉండేదంతా కూడా భగవంతుడే. మనం చేయాల్సిందంతా ఇంతే. చాలా శ్రవణం, థియరీ మాత్రం, సిద్ధాంతపరంగా, తత్వపరంగా ఆచరించాలంటే కొంత టైం పడుతుంది, కొంత ప్రయత్నం అవసరమవుతుంది. అందరం ఆ ప్రయత్నంలో ఉన్నాం. కాస్త ప్రయత్నాన్ని తీవ్రతరం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వీఆర్ ఆల్ ఇన్ గోయింగ్ ద డైరెక్షన్ ఓన్లీ. వీ హ్యావ్ టు హ్యాజ్ ఇన్ ద స్పీడ్, ఆ వేగాన్ని కాస్త పెంచడానికి ప్రయత్నం చేద్దాం. సో చాలా చాలా వింటున్నాం, కానీ ఆచరణ ముఖ్యం, సాధన ముఖ్యం. సాధన సాధన ఎగైన్ అండ్ ఎగైన్ వుడ్ సే. యోగ వాసిష్ట, పురుషాకార, పురుష ప్రయత్న. దైవం గురించి మాట్లాడొద్దని చెప్తారు యోగ వాసిష్టలో. విశ్వామిత్రుని ఉదాహరణగా చెప్తే వశిష్ఠుడు, దైవాన్ని పక్కన పెట్టేసి పురుష ప్రయత్నం ద్వారానే నువ్వు సాధ్యపడతావు. అంతా డివైన్ గ్రేస్ అంటాం కాదు, మన ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడు మనకి ఇచ్చిన శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆ అనుగ్రహం అనేటువంటిది నిజంగా ఈ స్వప్రయత్నం ద్వారానే వ్యక్తమవుతుంది. ఎవరైతే ఒక గట్టి పట్టుదలతో మనస్సును నిగ్రహించడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి మీద దైవకృప ఇప్పటికే వచ్చినట్లు. వాళ్ళందరూ కూడా దైవకృపకి పాత్రులైనట్లే ఆ ప్రయత్నం చేస్తున్నారండి. సో ఆ విధంగా మన శక్తి మేరకు మనం ప్రయత్నం చేయటం మన కర్తవ్యం. అలా చేసి తర్వాత మిగతాది భగవంతుడికి వదిలేద్దాం. హరి ఓం తస్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.